Good morning to all. My name is Vijyoti, lecturer in zoology. I am working in Government Degree College for Women, Siddipet. Today my topic is muscular system. It's very important. Sliding filament theory, actin myosin fibers. These are very important question will become every annual exam. So that's why this was 5th semester, means final year degree students is very important topic. 5th semester. Here we know to what are muscles, types of muscles. మస్క్యూల్స్ అంటే తెలుగులో కండరము అని చెప్పవచ్చు, కండరాలు అనొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క బయట ఉపరితల భాగం మొత్తం కండలు అంటుంటాం కదా, అదే కండరాలు. అంటే మస్క్యులార్ సిస్టమ్ ఏదైనా కావచ్చు. ఇది మరి కండరం గురించి చదివే శాస్త్రాన్ని ద స్టడీ ఆఫ్ మస్క్యులార్ టిష్యూ ఈజ్ కాల్డ్ మయాలజీ అంటుంటారు. మయాలజీ మస్క్యులార్ సిస్టమ్ అంటే కండరం గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటుంటారు? మయాలజీ. ద స్టడీ ఆఫ్ మస్క్యులర్ టిష్యూ ఈజ్ కాల్డ్ మయాలజీ. మస్క్యులర్ టిష్యూ చూసినట్లయితే ఎక్కడి నుంచి ఉద్భవించుందంటే మీసోడర్మల్, చాలా ఇంపార్టెంట్. మీసోడర్మల్ త్వచం నుంచి ఉద్భవించే, అంటే మధ్య త్వచం నుంచి ఉద్భవించాయి. మీసోడర్మ్ ఆరిజిన్ అని చెప్పవచ్చు. ఉద్భవము మధ్య త్వచం నుంచి ఏర్పడ్డాయని చెప్పవచ్చు. వీటిలో మస్క్యులర్ చూసినట్లయితే ఇంపార్టెంట్గా ఇందులో ఇంట్రడక్షన్ చూద్దాం. మస్క్యులర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 3 మస్క్యులర్ టైప్స్. మెయిన్లీగా 3 రకాలుగా చెప్పవచ్చు: కార్డియాక్, స్మూత్ అండ్ స్కెలిటల్. కార్డియాక్ మీన్స్ ఏమంటుంటే కార్డియాక్ అండ్ స్మూత్ అండ్ కార్డియాక్ అనగానే కార్డియా సిస్టమ్ అంటుంటాం కదా, అంటే దీన్ని హార్దిక కండరాలు అంటారు. కార్డియాక్ అంటే హార్దిక కండరాలు, స్మూత్ అంటే నునుపు కండరాలు, స్కెలిటల్ మీన్స్ అస్థి, స్కెలిటల్ అంటాం కదా, అస్థి కండరాలు అనొచ్చు. కానీ ఎక్కువ పర్సంటేజ్లో స్కెలిటల్ మస్క్యూల్ ఫ్రమ్ 40 to 45% ఆఫ్ టోటల్ బాడీ వెయిట్ అని చెప్పవచ్చు. మన టోటల్ బాడీలో మొత్తం కూడా స్కెలిటల్ మస్క్యూల్ అనేది ఉండే అవకాశం ఉంది. హ్యూమన్ బాడీ హ్యాస్ మోర్ దాన్ 430 pairs of skeletal muscles. Most vigorous movement produced by 80 pairs అని చెప్పవచ్చు. మస్క్యూల్స్ అనేవి మామూలుగా 3 రకాలని చెప్పాము కదా, ఆ 3 రకాలు గురించి ఒక్కొక్క రకం గురించి మనం చదువుదాం ఇప్పుడు. ఫస్ట్ 3 టైప్స్ అన్నాం. మరి ఆ 3 టైప్స్ ఎక్కడ ఉంటాయి చూడండి. టైప్స్ ఆఫ్ మస్క్యూల్స్ very important చెప్పినా కదా. మస్క్యులర్ టిష్యూ ఈజ్ కాల్డ్ మయాలజీ. మస్క్యులర్ టిష్యూ ఈజ్ మేడప్ ఆఫ్ మీసోడర్మల్ అని చెప్పాను కదా, అంటే మీసోడర్మ్ మధ్య త్వచం నుండి పిండ త్వచాలు ఉంటాయి కదా, జెర్ములేస్లో మీసోడర్మ్ నుంచి ఏర్పడేవే ఈ యొక్క మస్క్యుల్ సెల్స్ అని చెప్పవచ్చు. మరి టైప్స్ ఆఫ్ మస్క్యూల్స్లో మామూలుగా ఫస్ట్ స్కెలిటల్ మస్క్యూల్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పినా కదా. స్కెలిటల్ మస్క్యూల్ అనగానే మనం ఎగ్జాంపుల్గా చాలా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్గా మనం చేతి కండరాలు కావచ్చు, అంటే మన నియంత్రణలో ఉండేటువంటిది, అంటే వాలటరీ అనొచ్చు. అంటే మన నియంత్రణలో ఉండే కండరాలను ఏమనొచ్చు? స్కెలిటల్ మస్క్యూల్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమేమి వాటిని నియంత్రిస్తాం? కాళ్ళను, చేతులను, నడుము, మెడ భాగము, అవన్నీ కూడా
మన నియంత్రణలో ఉంటుంటాయి కాబట్టి అండి స్కెలిటల్ మస్క్యూల్ అని చెప్పవచ్చు. ఇవి నియంత్రణ కండరాలు అని చెప్పవచ్చు. అంటే దీన్ని ఏమంటారు, వాలటరీ అని చెప్పచ్చు. వాలటరీ అంటే నియంత్రణ, అంటే మూవ్, అంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు మూవ్ ద మస్క్యూల్ అట్ ఏ వెల్ అని చెప్పవచ్చు. అంటే మన ఆధీనంలో ఉంటుంది అని చెప్పవచ్చు. మామూలుగా ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ వన్ చూస్తే కార్డియాక్ మస్క్యూల్. కార్డియాక్ అంటున్నాం. కార్డియాక్ అనగానే అంటే మన కార్డియాలజీ అని అంటాం, అంటే హృదయం. ఈ హార్ట్లో ఉన్నటువంటి మామూలుగా ద హార్ట్ మస్క్యూల్ ఈస్ కాల్డ్ కార్డియాక్ మస్క్యూల్. ఇట్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద వాల్ ఆఫ్ హార్ట్ అని, వాల్ ఆన్ ద హార్ట్. ఎగ్జాంపుల్గా ఇది ఇంకో స్లైడ్లో ఇంకా మంచిగా చూద్దాం. నెక్స్ట్ వన్ స్మూత్ మస్క్యూల్. స్మూత్ అనగానే చాలా, ఇది కూడా మన నియంత్రణ. హార్ట్ అనేటువంటిది ఇన్వాలటరీ, గుర్తుపెట్టుకోండి. అంటే గుండె కొద్దిగా 5 నిమిషాలు అంటే ఆగదు కదా. అంటే రెస్పిరేటరీ సిస్టంలో కావచ్చు, అంటే ఊపిరితిత్తుల్లో కావచ్చు, హార్ట్లో కావచ్చు, అవి మన ఆధీనంలో ఉండవు. వాటిని ఎగ్జాంపుల్గా కార్డియాక్ మస్క్యూల్. స్మూత్ మస్క్యూల్ ఎగ్జాంపుల్గా మనం స్మాల్ ఇంటెస్టైన్ చెప్పవచ్చు. చిన్న ప్రేగులో ఉండే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. మరి ఇంకొక స్లైడ్ చూద్దాం. ఇక్కడ మస్క్యులర్లో ఒక్కొక్కటిగా చదువుతాం. ఫస్ట్ వన్ చూసినట్టయితే స్మూత్ మస్క్యూల్ చూద్దాం. స్మూత్ది ఫస్ట్ చూద్దాం. స్మూత్ చూడండి. స్మూత్ మస్క్యూల్స్ అనేటువంటివి, ఇవి స్మూత్ మస్క్యూల్స్ ఈజ్ కాల్డ్ ఏమనొచ్చు, విసరల్ ఆర్ ఇన్వాలటరీ అన్స్ట్రెయిన్డ్ అని చెప్పవచ్చు. విసరల్, ఇన్వాలటరీ ఇవన్నీ కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది పెరిస్టాటిల్ మూమెంట్కి యూజ్ అవుతుంది. స్మూత్ అనగానే స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది అనేసి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ ఉంటుందో బ్లడ్ వెసల్స్, ట్రాకియా, బ్రాంకీ, స్టమక్, ఇంటెస్టైన్, యూరినరీ బ్లాడర్, వీటిలో కూడా వెస్కులర్ ఆర్గాన్స్ సచాస్ ఇవన్నీ కూడా చెప్పవచ్చు. అంటే నునుపు కండరాలు అనేటువంటివి మామూలుగా ఎక్కడ ఉండే అవకాశం, వీటిని రేఖిత కండరాలు అని కూడా అంటారు. రేఖితం అంటే రేఖిత కండరాలు, ఎందుకంటే చారలుగా ఉంటుందని రేఖిత కండరం అనుకుంటాం. అంతరంగ కండరము, అనియంత్రణ కండరం అన్నీ కూడా ఉంటారు. అంటే అన్స్టేటెడ్ అండ్ విసరల్ అండ్ ఇన్వాలటరీ ఇవన్నీ కూడా ఇందులో ఎగ్జాంపుల్గా మనం చూసినటువంటి కండరం నునుపుగా ఉన్నటువంటి భాగాలు రక్తనాళికలు, వాయునాళాలు, శ్వాసనాళాలు, జీర్ణాశయం, ప్రేగు, విసర్జక నాళాలు, జననాళాల్లో ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ వీటిని అనియంత్రిత కండరాలు అని కూడా మామూలుగా 20 మైక్రోమీటర్స్, అంటే 20 మైక్రోమీటర్ టు 200 మైక్రోమీటర్ వరకు ఉంటుంది. ఇక్కడ గర్భావతి అభివృద్ధి దశలో ఉన్నప్పుడు మామూలుగా 500 మైక్రోమీటర్గా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రెగ్నెంట్ యూటరస్ ఉంటుంది కదా, ప్రెగ్నెంట్ సమయంలో దీని యొక్క సాగుదల ఎంతవరకు ఉంటుంది అంటే 500 మైక్రోమీటర్స్ వరకు ఉంటుంది. నార్మల్గా చూసిన అప్రాక్సిమేట్లీగా 20 మైక్రోమీటర్ ఉంటుంది. మామూలుగా బ్లడ్ వెసల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి 20 మైక్రోమీటర్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి లాంగ్ ఇన్ ద ఇంటెస్టైన్ కావచ్చు, అండ్ 5 మైక్రోమీటర్ లాంగ్ ఇన్ ద ప్రెగ్నెంట్ యూటిరస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే శిశువు మొత్తము, గర్భస్థ శిశువు మొత్తం కూడా సరిపోవడానికి అంత కొలతలో మనం ఈ టిష్యూస్ ఉండే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. మరి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇది నునుపు కండరాలు. మామూలుగా స్మాల్ ఇంటెస్టైన్ అంటుంటాం కదా, ఇది బాగా ఇంపార్టెంట్. అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటుంటాం. అంటే పెరిస్టాటిల్ మూమెంట్
అంటే తరంగాకార చలనం అంటుంటాం ప్రేగు ప్రాంతం మామూలుగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్మూత్ మస్క్యూల్ క్యారెక్టరిస్టిక్లో ఇది స్మాల్ ఇంటెస్టైన్ అనుకోండి. చుట్టూ చూడండి ఇక్కడ సర్క్యులర్ లేయర్ ఆఫ్ స్మూత్ మస్క్యూల్, లాంగిట్యూడినల్ వ్యూ ఆఫ్ ద సెల్ చూసినట్టయితే ఇది చూస్తే లాంగిట్యూడినల్ లేయర్ ఆఫ్ స్మూత్ మస్క్యూల్, క్రాస్ సెక్షన్ వ్యూ ఆఫ్ ద చూడొచ్చు. ఇంట్లో క్రాస్ సెక్షన్ చూసినట్టయితే సబ్ మ్యూకోసా అండ్ మ్యూకోసా. ఫర్ ఎగ్జాంపుల్ స్పిండిల్ షేప్డ్, ఇవన్నీ కూడా స్పిండిల్ అంటుంటాం, అంటే దారపుండ అంటుంటాం కదా, లేకపోతే కండే ఆకారం అంటుంటాం. స్పిండిల్ షేప్ ఉంటాయి, సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది. ఇక్కడ చూడండి బ్లూ కలర్ డాట్గా ఉన్నటువంటి అన్నీ కూడా కేంద్రకం ఉంటుంది, న్యూక్లియస్ అనొచ్చు. ఇన్వాలటరీ అంటే చెప్పిన మన నియంత్రణలో ఉండదు. జీర్ణాశయం కొద్దిసేపు ఆగిపోతే ఆగిపోదు కదా, అంటే తన పని తను చేసుకోబోతుంది కాబట్టి మనలో మన మైండ్ కాన్షియస్లో ఉండదు కాబట్టి నో కాన్షియస్ కంట్రోల్ అని చెప్పొచ్చు. ఫౌండ్ మెయిన్లీ ఇన్ ద వాల్ ఆఫ్ హోలో ఆర్గాన్ అని చెప్పొచ్చు. హోలో ఆర్గాన్ అంటే మామూలుగా ఇంటెస్టైన్ కావచ్చు, బ్లడ్ వెసల్ కావచ్చు, ట్రాకియా కావచ్చు, బ్రాంకీ కావచ్చు, స్టమక్ కావచ్చు, ఇంటెస్టైన్ కావచ్చు, యూటినరీ బ్లాడర్ కావచ్చు. చెప్పినా కదా ఇది 500 మైక్రోమీటర్ లాంగ్ విత్ ద ప్రెగ్నెంట్ యూటిరస్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ బ్లడ్ వెసల్లో కావచ్చు, ఇంటెస్టైన్లో 200 మైక్రోమీటర్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీగా 20 మైక్రోమీటర్స్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇది పెరిస్టాటిల్ మూమెంట్లో చాలా యూస్ఫుల్ అనేసి. యూరినరీ బ్లాడర్ కావచ్చు, వీటిలలో ఎక్స్ప్లెస్ యూరినరీ ఫామ్, యూరినరీ బ్లాడర్, వీటిలలో అన్నిట్లో కూడా రెగ్యులేటెడ్ ద ఫ్లో ఆఫ్ ఎయిర్ త్రూ ద లంగ్. అంత ఊపిరితిత్తుల్లో గాలి ప్రవేశించడం, బయటికి పంపించడం కూడా ఇది ఊపిరితిత్తు ద్వారా గాలి ప్రవేశాన్ని క్రమపరుస్తుంది. అంటే రెగ్యులేటెడ్ ద ఫ్లో ఆఫ్ ఎయిర్ త్రూ ద లంగ్. గుర్తుపెట్టుకోండి, ట్రాకియా అంటుంటాం కదా, శ్వాసనాళాల్లో కూడా ఇవి ఉండే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకా స్మూత్ మస్క్యూల్స్, ఇంకా చూడండి ఇది కూడా డయాగ్రామ్ చూడండి. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ చూడండి, స్మూత్ మస్క్యూల్ నునుపు కండరాలు చూస్తుంటే లాంగిట్యూడినల్ లేయర్ మస్క్యూల్స్ ఫైబర్ రన్ ప్యారల్ టు ద ఆర్గాన్ along axis. Circular layers చూడండి, muscle fiber run around circumference of the organ. Both layers participate in peristalsis. చూడండి, longitudinal layer and circular layer both are participated peristalsis. అంటే పెరిస్టాటిల్స్ అంటే ఆహారము తరంగాకార రూపంలో పెరిస్టాటిల్ మూమెంట్లో మామూలుగా పేగు ఇంటెస్టైన్ అనగానే జిగ్జాగ్ ఉంటుంది. 7 మీటర్ కొలతలో స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేసి 1.5 మీటర్స్ కొలత ఉంటుంది. అంటే ఇంత మూమెంట్ ఉన్నప్పటికీ అంతా కూడా జిగ్జాగ్ లోపల అమర్చబడి ఉండడం. ఆహారం నెట్టాలంటే పెరిస్టాటిల్ మూమెంట్లో ఈ స్మూత్ మస్క్యూల్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. అంటే లాంగిట్యూడినల్గా మరి సర్క్యులర్ లేయర్లు ఇవి కూడా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సర్క్యులర్ లేయర్ ఆఫ్ స్మూత్ మస్క్యూల్, అండ్ ఇవి చూసినట్టయితే లాంగిట్యూడినల్ లేయర్ ఆఫ్ స్మూత్ మస్క్యూల్. రెండు ఏంటిది పెరిస్టాటిల్ మూమెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది. ఆహారాన్ని అంటే మనం జీర్ణమైనటువంటి ఆహారము ముందుకు నెట్టడము, మరి ప్రేగులు వచ్చినట్టయితే వేస్ట్ ఫీకల్ మ్యాటర్ని ముందుకు నెట్టడం అనేటువంటివి జరుగుతుంది. ఇవి స్మూత్ మస్క్యూల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకా చూడండి, ఓకే ఇప్పుడు అని చూసినటువంటి ఒకసారి టైప్స్ ఆఫ్ మస్క్యూల్లో కార్డియాక్ అనేది హార్ట్, స్కెలిటన్ అనేటువంటిది, స్కెలిటన్ అండ్ స్మూత్ చూసినట్టయితే విసేరా అంటారు. విసేరా అంటే మామూలుగా ఇవన్నీ కూడా వస్తాయి. బ్లడ్ వెసల్, ట్రాకియా, బ్రాంకీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్
చూడండి. ఇంకా స్కెలిటల్ మస్క్యూల్ చూద్దాం. స్కెలిటల్ మస్క్యూల్ క్యారెక్టర్ చూద్దాం. స్కెలిటల్ మస్క్యూల్ అంటే మోస్ట్ ఆర్ అటాచ్డ్ బై టెండాన్స్ అని చెప్పచ్చు. టెండాన్స్ అనేది నేను చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్లో. మోస్ట్ ఆర్ అటాచ్డ్ బై టెండాన్ టు బోన్స్. బాగా ఇంపార్టెంట్. అంతే మన సెల్స్ ఆర్ మల్టీన్యూక్లియేట్ అని చెప్పచ్చు. స్ట్రేటెడ్ హ్యావ్ విసిబుల్ బ్యాండింగ్ చెప్పవచ్చు. వాలెటరీ నేను చెప్పాను, నియంత్రణ చేసుకునే శక్తి ఉంటుంది. ఏమంటే కాళ్ళు చేతులు మోటార్ అనమాట. ఇవి మోటార్ న్యూటర్ అంటే నడక చేసేటువంటివి. కాళ్ళు చేతులు మెడ భాగం నడుము అన్ని ప్రాంతాలు మనం కంట్రోల్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఏమంటారు వాలెటరీ. నియంత్రణ కండరాలు అంటారు. సబ్జెక్టు ఏమనొచ్చు కన్సిక్సెస్ కంట్రోల్, మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. సెల్స్ ఆర్ సరౌండెడ్ అండ్ బ్లాండెడ్ బై కనెక్టివ్ టిష్యూ, గ్రేట్ ఫోర్స్ బట్ ట్రీట్స్ ఈజీలీ. ఎలా ఉంది నెక్స్ట్ డయాగ్రామ్లో మనం చూద్దాం. చూడండి, ఇది ఈ విధంగా ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్కెలెటల్ మస్క్యూల్ అనేటువంటిది ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడాక మీకు చెప్పాను, ఇది బోన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెయిట్గా ఉన్నటువంటిది ఇది ఎల్లో పాయింట్ బోన్ అనుకుంటే, బోన్కి అటాచ్ ఉన్నటువంటిది టెండాన్ ఉంటుంది. టెండాన్ ద్వారా ఈ మస్క్యూల్ అనేటువంటిది ఈ విధంగా స్కెలిటల్ మస్క్యూల్లో అంటే మన ఎగ్జాంపుల్గా మనం వాలెటరీ అంటున్నాం. ఇవి మూమెంట్, లోకోమోషన్, బ్రీతింగ్ అండ్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ పోస్చర్, ఇవన్నీ కూడా మనం ఇది స్కెలిటల్ మస్క్యూల్ ఈజ్ హైలీ స్పెషలైజ్డ్ టు ప్రొవైడ్ ర్యాపిడ్ అండ్ పవర్ఫుల్ కాంట్రాక్షన్ ఫర్ బాడీ మూమెంట్స్ అని చెప్పవచ్చు. ర్యాపిడ్ అండ్ కాంట్రాక్షన్ జరగాలంటే లోకోమోషన్ నడవడం కావచ్చు, బ్రీతింగ్ కావచ్చు, అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ పోస్చర్ కావచ్చు, అంటే మన శరీరం కరెక్ట్ నిలకడగా ఉండడం. క్విక్లీ అండ్ ఫైటిగ్యూ అంటే త్వరగా అలసిపోతుంటాయి, అంటే త్వరగా టైర్డ్, అంటే మనం ఎక్కువ నడిస్తే త్వరగా టైర్డ్ అవుతాయి కాబట్టి ఇవి మనకు నియంత్రణలో ఉంటాయి అని చెప్పవచ్చు. హెల్ప్ ఇంటూ హీట్ ప్రొడక్షన్ కూడా అని చెప్పవచ్చు. డ్యూరింగ్ కోల్డ్ స్ట్రెస్, బాగా చలి ఉన్నప్పుడు వేడిని కూడా పుట్టిస్తుంది మన యొక్క కండరం అని చెప్పవచ్చు. చూడండి, బోన్ టెండాన్ మరియు దీని యొక్క చూసినట్టయితే అవుటర్గా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, దీన్ని ఎపిమైసిన్ అంటారు. లోపల ఉంటే ఎండోమైసిన్, మిడిల్లో ఉంటే పెరిమైసిన్ అనొచ్చు. ఇక్కడ ఇది దాన్ని ఎండోమైసిన్ అని చెప్పవచ్చు. ఎండోమైసిన్ ఇది చూసినట్టయితే ఎపిమైసిన్, మిడిల్లో ఉన్నటువంటిది పెరిమైసిన్ అని చెప్పవచ్చు. పెరిమైసిన్ మధ్యలో బ్లడ్ వెసల్స్ కూడా ఉన్నాయి చుట్టూ. ఇక్కడ చూడండి, సెంటర్లో వచ్చేటువంటి దీన్ని ఏమంటే వెసిక్యూల్ నుంచి ఒక చిన్నది వచ్చేసింది మస్కులర్ ఫైబర్, మనం చదివేటువంటిది ఇది అనమాట. స్కెలిటల్ మస్క్యూల్లో మస్కులర్ ఫైబర్ అనేటువంటిది మనం ఒక్కదాని గురించి స్లైడింగ్ ఫిలమెంట్ గురించి చదవదలుచుకున్నాం. ఇది చెప్పవచ్చు. ఇది త్వరగా అలసిపోతుంది, అంటే టైర్డ్ అంటుంటాం బాగా. త్వరగా ఏమంటే క్విక్లీ ఫైటిగ్యూస్ అంటే త్వరగా అలసిపోయే గుణం ఉంటుంది అని చెప్పవచ్చు. ఇది మన ఆధీనంలో ఉంటుంది. ఇది స్కెలిటల్. ఓకే, ఇక్కడ చూడండి అన్నిటి కూడా రివ్యూ మస్క్యూల్ టైప్లో అన్నీ కూడా చూద్దాం. ఇది చూసేస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది చాలా మటుగా. చూడండి, త్రీ టైప్స్ అన్నాం కదా. స్కెలిటల్లో మోస్ట్ బాండెడ్ స్టేట్ అండ్ లార్జ్ మల్టీన్యూక్లియర్. ఇక్కడ దీనికంటే చూడండి మోస్ట్ బాండెడ్గా ఉండడం, నెక్స్ట్ స్ట్రైట్గా లార్జ్
మల్టీన్యూక్లియేటెడ్ వాలటరీ కౌంట్ డివైడెడ్ అని చెప్పవచ్చు. మరి కార్డియాక్ చూసినట్టు ఓన్లీ ఇన్ హార్ట్ అని చెప్పవచ్చు. ఇది కూడా స్టేటెడ్ సింగిల్ న్యూక్లియస్. ఇక్కడ చూస్తే మల్టీ న్యూక్లియేటెడ్, ఇక్కడ సింగిల్ న్యూక్లియేటెడ్ అండ్ ఇంటర్కాటలేటెడ్ డిస్క్. ఇన్వాలిడ్ ఇక్కడ చూస్తే వాలటరీ, ఇక్కడ ఇన్వాలటరీ, నాట్ డివైడెడ్ సేమ్ చెప్పవచ్చు. మరి స్మూత్లో చూస్తే లైన్ ఆర్గాన్స్, నాన్ స్టేటెడ్ అంటే ఇష్టం వచ్చేట విధంగా ఉండొచ్చు. నెక్స్ట్ సింగిల్ న్యూక్లియస్ కార్డియాక్ లాగానే ఇందులో కూడా సింగిల్ క్యాన్ డివైడ్ అని చెప్పవచ్చు. ఇది క్యాన్, ఇక్కడ కెనాట్ డివైడ్, ఇక్కడ క్యాన్ డివైడ్ అండ్ ఇన్వాలిడ్. ఇది కూడా మన నియంత్రణలో ఉంటుంది. ఇక్కడ చూడండి స్కెలిటన్ చూస్తే స్ట్రైట్గా అనిపిస్తుంది మామూలుగా. వాలటరీ నియంత్రణ ఉంటుంది, స్టేటెడ్ అండ్ మల్టీ న్యూక్లియేటెడ్. ఎన్ని చూడండి ఒక దాంట్లోనే చాలా న్యూక్లియేటెడ్ ఉన్నాయి. అండ్ నాన్ బ్రాంచ్డ్, ఇక్కడ బ్రాంచ్ లేదు, ఒక్కటే ఉంది, స్ట్రేట్గా కనిపిస్తుంది, నాన్ బ్రాంచ్డ్. కార్డియాక్ చూసినట్టయితే ఇన్వాలటరీ, స్ట్రేట్గా ఉంది, సింగిల్ న్యూక్లియేట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క న్యూక్లియేట్ మాత్రమే ఉంటుంది. అండ్ బ్రాంచ్డ్, ఇది పక్కన షాక్ వచ్చిందంటే బ్రాంచ్డ్ అని చెప్పవచ్చు. స్మూత్లో చూసినట్టయితే ఇక్కడ ఇన్వాలిడ్, ఇది కూడా మన నియంత్రణలో ఉండదు. అండ్ నాన్ స్ట్రేట్గా లేదు, సింగిల్ న్యూక్లియేట్. అండ్ ఇంకోటి చూసినట్టు వీటి యొక్క షేప్ చూసినట్టయితే ఇది బ్రాంచ్డ్ అని చెప్పిన చూస్తే టాపర్డ్ అంటే కొంచెం ఈ యొక్క ఉంటుంది చూడు కండే ఆకారం అంటుంటాం కదా, ఆ విధంగా ఉన్నటువంటిది చెప్పవచ్చు. ఇది ఒక్కటి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనేసి రివ్యూ దాంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేటువంటిది మనం కార్డియాక్ మస్క్యూల్ చూద్దాం. కార్డియాక్ మస్క్యూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వాస్. కార్డియాక్ మస్క్యూల్లో సార్కోమియర్ ఈజ్ ద ఫంక్షనల్ యూనిట్ అని చెప్పచ్చు. సార్కోమియర్ న్యూక్లియర్ అనేటువంటిది సెంట్రల్లీ లొకేటెడ్, అబాండెడ్ టు మైటోకాండ్రియా. ఎందుకంటే ఎప్పుడు చూసినా హార్ట్ బీట్ అనేది జరుగుతుండాలి కాబట్టి కంపల్సరీ ఇందులో మైటోకాండ్రియా ఉండే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ హార్ట్లో ఉన్నటువంటిది కాబట్టి కార్డియాక్ మస్క్యూల్ ఇది ఒకటి చూపించడం జరిగింది. చూడండి కార్డియాక్ మస్క్యూల్ వాల్, న్యూక్లియస్, మైటోకాండ్రియా, ఇంటర్కాలెక్టెడ్ డిస్క్. అంటే నెక్స్ట్ ఈ డయాగ్రామ్లో ఇంకా క్లియర్గా మనం చూడవచ్చు. చూడండి ద హార్ట్ వాల్ కనుక చూసినట్టయితే మెయిన్గా మన హృదయాన్ని ఆవరించి 3 పొరలు ఉంటాయి, 3 లేయర్స్. ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం అని అంటుంటాం. ఎపి అంటే outer layer. This layer is the పెరిటియల్ అండ్ పెరికార్డియం అని చెప్పి. పెరి అంటే అప్పర్గా ఉంటుంది కాబట్టి పెరికార్డియం, కనెక్టివ్ టిష్యూ లేయర్. మయోకార్డియం మయో అంటే మిడిల్లో ఉంటుంది, మిడిల్ లేయర్ మోస్ట్లీ కార్డియాక్ మస్క్యూల్ అని చెప్పవచ్చు. మోస్ట్లీ మొత్తం కూడా కార్డియాక్ మస్క్యూల్ ఉండే అవకాశం ఉంటుంది. ఎండోకార్డియం వస్తుంది ఇన్నర్ లేయర్, లోపల ఎండోథీలియంగా మనం చెప్పవచ్చు. ఇది ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ పూర్తిగా పెరికార్డియల్, తర్వాత ఈ మయోకార్డియం, ఎండోకార్డియం అనేటువంటిది ఇవన్నీ కూడా హృదయంలో ఉన్నటువంటి 3 లేయర్లుగా మనం చెప్పవచ్చు. మరి కార్డియాక్ మసిల్లో మెయిన్లీగా చెప్పేటువంటివి వీటిలో అలసట ఉండదు. నేను కదా ఈజీగా అలసిపోయి ఏంటంటే స్కెలిటల్ మసిల్స్ అనేటువంటిది త్వరగా ఏమవుతుందంటే త్వరగా ఫ్యాటిగ్యూ అయ్యే అవకాశం, అలసిపోతాయి. కానీ కార్డియాక్ మస్క్యూల్, స్మూత్ మస్క్యూల్ అనేవి అలసిపోకుండా ఉంటుంటాయని మనం చెప్పవచ్చు. ఇది
మనము ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటన్ మస్కిల్ గురించి ఈరోజు చదువుదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చదివేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి కార్డియాక్ మస్క్యూల్ అని చెప్పవచ్చు. కార్డియాక్ మస్క్యూల్లో దాంతోపాటుగా స్కెలిటన్ మస్క్యూల్ చదువుతాం. స్కెలిటన్ అనగానే ఇది గుర్తుపెట్టుకోండి, ఒకటి చూపిస్తాను. ఇదనమాట స్ట్రక్చర్ ఆఫ్కి స్కెలిటన్ మస్క్యూల్ గురించి ఈరోజు మనం దీని యొక్క ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటన్ మస్క్యూల్ ఎలా ఉంటుంది అది పూర్తిగా చదువుదాం మనం ఒక్కొక్క దాని గురించి. ఓకే, ఫస్ట్ దీనిలో ఈ డయాగ్రామ్ చూడండి. స్కెలిటన్ మస్క్యూల్ ఫైబర్, స్కెలిటన్ మస్క్యూల్ ఫైబర్ అని ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటన్ మస్క్యూల్ అంటుంటాం. The structure of function of muscle are closely related to each other in order to understand the process of muscular contraction. It is essential to know its ultrastructure. The muscle fiber are longer reaction length is 12 centimeter. మామూలుగా 12 సెంటీమీటర్లు ఈ స్కెలిటన్ మస్క్యూల్ ఉండే అవకాశం, దీంట్లో ఫైబర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అవేంటి ఒక్కొక్కటి కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సార్కోలెమ్మా అంటుంటాం. మస్కులర్ కంట్రాక్షన్లో చూసినట్టయితే, ఆల్ట్రా స్ట్రక్చర్లో చూసినట్టయితే కండరంలో ముఖ్యమైనటువంటిది సార్కోలెమ్మా అండ్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. చాలా చాలా ఇంపార్టెంట్. సార్కోలెమ్మా, ద ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ మస్క్యూల్ ఫైబర్ ఈస్ కాల్డ్ సార్కోలెమ్మా. Cytoplasm is called sarcoplasm. The endoplasmic reticulum also called sarcoplasmic reticulum. Very very important. Sarcoplasmic reticulum మామూలుగా స్టోర్ హౌస్ ఆఫ్ కాల్షియం అయాన్ అని చెప్పవచ్చు. స్టోర్ హౌస్ ఆఫ్ కాల్షియం అయాన్. ఇది మన నెక్స్ట్ స్లైడ్ వేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. బట్ ఇందులో స్ట్రక్చర్లో చూసినట్టయితే మెయిన్గా ఇందులో జోన్స్ చూడండి. జెడ్ లైన్ స్కెలిటన్ మస్క్యూల్ నుంచి ఒక్క స్కెలిటన్ మస్క్యూల్ మాత్రమే చూడగలుగుతున్నాం. ఒకటి 12 సెంటీమీటర్ ఉంటుంది చూసుకుంటే. జెడ్ లైన్ దీని ఏమనొచ్చు అంటే, ఇప్పుడు అన్న మనం సార్కోమియర్ అంటుంటారు. సార్కోమియర్ అంటే సార్కోలెమ్మా అండ్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. మనం వీటిని అంతా సార్కోమియర్గా అయిపోవచ్చు. ఇక్కడ జెడ్ లైన్ అటువంటిది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ థిక్గా ఉంటుంది. ఇక్కడ రెడ్గా ఉన్నటువంటి లైన్ ఉంది కదా, ఇక్కడ బాగా థిక్గా ఉన్నటువంటి మయోసిన్ అంటారు. లోపల ఇంకా బ్లూ కలర్లో లైన్ ఉంది, దాన్ని యాక్టిన్ అంటారు. థిన్ అంటారు, పలచగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇది మొత్తాన్ని మయోఫైబ్రిల్గా చెప్పవచ్చు, మయోఫైబ్రిల్గా అయిపోవచ్చు. ఇక్కడ మీకు ఈజీగా పెడుతుంది. ఏ బాండ్ అని అనిపిస్తుంది కదా. మిడిల్లో ఒక హెచ్ జోన్ ఉంటుంది. హెచ్ జోన్ ఎందుకు ఉంటుంది, జెడ్ లైన్ ఎలా ఉంటుంది అటువంటిది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇంకా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇందులో ఇది ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ సూక్ష్మ నిర్మాణం, అస్థికండరం యొక్క సూక్ష్మ నిర్మాణం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది చూసినట్లయితే. దీంట్లో బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని మయోసిన్ అంటుంటారు. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లేయర్ని యాక్టిన్ అంటుంటారు. మయోసిన్ ఈజ్ మందంగా ఉంటుంది, థిక్ అంటుంటాం. థిన్ ఈజ్ పల్చగా ఉన్నటువంటి వాటిని యాక్టిన్ అంటుంటారు. యాక్టిన్ పల్చ గ్రీన్ కలర్ వచ్చేటువంటిది
గ్రీన్గా కనిపించేటువంటిది యాక్టిన్. జస్ట్ స్పూన్ టైప్ బయటకు వచ్చిన చూడండి లాలీపాప్ లాగా, వీటిని మయోసిన్ అంటారు. ఇక్కడ మిడిల్లో ఉన్నటువంటి 3 లైన్స్ని ఎం లైన్ అని చెప్పవచ్చు. గ్రీన్ లైన్ టచ్ కానటువంటి ఈ మయోసిన్ దాన్ని హెచ్ జోన్ అంటారు. హెచ్ జోన్ అంటే దీన్ని హెన్స్లెట్స్ డిస్క్ అని చెప్పవచ్చు. హెన్స్లెట్స్ డిస్క్ కూడా చెప్పవచ్చు. గ్రీన్ లైన్ టచ్ కాకుండా అంటే యాక్టిన్ అనేటువంటి టచ్ కాని ప్రదేశాన్ని ఏమనొచ్చు హెన్స్లెట్స్ డిస్క్ కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇటు జెడ్ లైన్ అనేటువంటిది ఎప్పుడైతే రిలాక్స్గా ఉన్నప్పుడు, మస్క్యులర్ అనేటువంటి రిలాక్స్ ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ గ్రీన్గా ఉన్నటువంటి ఈ ప్రాంతం చాలా లైటర్ అనేటువంటి ఫస్ట్ బౌండ్గా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది, పల్చటి పట్టి అంటుంటారు. ఎక్కడైతే బ్రౌన్గా ఉన్నటువంటి మయోసిన్ ఉంటుందో దాన్ని డార్కర్గా చెప్పవచ్చు, చారలుగా చెప్పవచ్చు, చారలుగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ లైట్గా ఉంటుంది, ఇక్కడ డార్క్గా ఉంటుంది. దానికి కారణం ఏంటిదంటే ఇక్కడ మయోసిన్ ఈజ్ మామూలుగా మందమైన పట్టి అని చెప్పవచ్చు. పలచటి పట్టిని యాక్టిన్ అంటారు, గ్రీన్గా ఉండే వాటిని యాక్టిన్ అనొచ్చు, బ్రౌన్గా ఉండటాన్ని మయోసిన్ అని చెప్పవచ్చు. ఈ విధంగా లైట్ బాండ్, డార్క్ బాండ్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అంటే దీన్ని మామూలుగా ఏమన్నది స్కెలిటల్ మస్క్యూల్గా చెప్పవచ్చు. దీన్ని మనం నెక్స్ట్ యాక్టిన్ మయోసిన్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇది పల్చగా ఉన్న ప్రాంతాన్ని ఏమని చెప్పినా గ్రీన్గా ఉంటుంది లైన్ అని చెప్పినా కదా, దీన్ని ఏమనొచ్చు యాక్టిన్ అంటుంటారు. ఇదంతే ACTIN యాక్టిన్ అంటుంటారు. చూడండి ఇది ఎలా ఉంది, జస్ట్ పూసల్లాగా ఉన్నటువంటి దాంట్లో ఒక దారం అల్లినట్టు కనిపిస్తుంది. పూసలుగా ఉన్నటువంటిది దారం ఉన్నట్టుంది. చూడండి ఇందులో దారం వంటి నిర్మాణం కనిపిస్తుంది, దాన్ని ట్రోఫోమైసిన్ అంటారు. ఇక్కడ జస్ట్ పింక్ కలర్లో కనిపిస్తుంది, దాన్ని ఏమనొచ్చు ట్రోఫోనిన్ అంటారు. ట్రోఫోమయోసిన్, ట్రోఫోనిన్ రెండింటిని కలిపి ఏమంటారు యాక్టిన్ కలిపి. అంటే పోర్షన్ ఆఫ్ థిన్ ఫిలమెంట్, థిన్ అంటే పల్చగా ఉన్నటువంటి ఫిలమెంట్ యాక్టిన్ ఫిలమెంట్గా మనం చెప్పవచ్చు. ఇది చూడండి, యాక్టిన్లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి? 2 ప్రోటీన్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ట్రోపోమైసిన్, ట్రోఫోనిన్ అని చెప్పవచ్చు. ట్రోఫోనిన్ దేనికి అతకబడుతుంది అంటే మయోసిన్కి అతకబడుతుంది అని చెప్పవచ్చు. ఇక్కడ పింక్ కలర్లో ఉన్నదాన్ని బాగా గుర్తుపెట్టుకొని ట్రోఫోనిన్ కాంప్లెక్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ స్పూన్ లాగా ఉన్నటువంటిది, లేకపోతే లాలీపాప్ లాగా బ్రౌన్గా అని చెప్పిన చూడండి, అది మయోసిన్ అని చెప్పిన కదా. మయోసిన్ మాలిక్యూల్ కనుక మనం చూసినట్టయితే జస్ట్ ఒక స్పూన్ మోడల్లో కనిపిస్తుంది, లేకపోతే లాలీపాప్ మోడల్లో కనిపిస్తుంది. 2 మామూలుగా దీన్ని హెడ్ రీజియన్ అంటారు. దీన్ని చూసినట్టయితే హింజ్ రీజియన్ అంటే ఇది ఫ్లెక్సిబుల్, అటు ఇటు కదలడానికి తోడ్పడుతుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దీన్ని టెయిల్ రీజియన్ అని చెప్పవచ్చు. హెడ్ అండ్ హింజ్ రీజియన్, టెయిల్ రీజియన్ గుర్తుపెట్టుకోండి. హెడ్ రీజియన్లో ముఖ్యంగా యాక్టిన్ బైండింగ్ సైట్ ఉంటుంది. యాక్టిన్ అంటే ఇప్పుడు అని చెప్పిన చూడండి పూసల్లాగా ఉంది, దారంలాగా ఇట్లా కట్టబడి ఉన్నట్టుగా అంటే చూసిన ట్రోఫోనిన్, ట్రోఫోమైసిన్ చెప్పిన కదా. అక్కడ ట్రోఫోనిన్ అని చెప్పిన చూడండి, అందులో ఈ యొక్క యాక్టిన్ బైండింగ్ సైట్ అందులో పట్టుకొని దీన్ని లాగుతూ ఉంటాయనంట. అంటే ఇప్పుడు మనం చేతులు స్ట్రైట్గా వేస్తాం, చేతులు దగ్గర వేసుకుంటాం, అంటే దగ్గర కావడం, దూరం పోవడం అనేటువంటి అన్నీ కూడా ఈ యాక్టిన్ మయోసిన్ కండరాలే చేస్తుంటాయి. గుర్తుపెట్టుకోండి, యాక్టిన్ అనేటువంటిది స్టేబుల్గా ఉంటుంది, మయోసిన్ అనేటువంటిది మాత్రం అటు ఇటు కదులుతుంది. కాబట్టి దీన్ని స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం అంటుంటారు. ఇక్కడ హెడ్ రీజియన్ కనబడుతుంది. హెడ్లో యాక్టిన్ బైండింగ్ సైట్ ఉంది. అండ్ ఇటు నెక్ ప్రాంతం అనేటువంటి హింజ్ రీజియన్లో ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి హింజ్ రీజియన్, దీన్ని ATP బైండింగ్ సైట్ అంటుంటారు. టెయిల్ రీజియన్ ఏమనొచ్చు మయోసిన్ మాలిక్యూల్గా
చెప్పవచ్చు అన్నమాట. ఇది యాక్టిన్ పోగులను గుంజడానికి తోడ్పడుతుంటాయి. అవి యాక్టిన్ బైండింగ్ సైట్ అని చెప్పవచ్చు. అవి 2 ఉన్నాయి కదా, వాటిని అవి మయోసిన్ యొక్క చైన్ని యాక్టిన్ యొక్క చైన్ని గుంజడానికి తోడ్పడుతుంటాయి. అప్పుడే మనం కాళ్ళు చేతులు దగ్గర తీసుకోవడము, అవి అంటే కండరం అనేటువంటి సాగడం, పొట్టి కావడం అనేటువంటిది యాక్టిన్ మయోసిన్ పోగుల ద్వారానే జరుగుతుందని చెప్పవచ్చు. మస్కులర్ కాంట్రాక్షన్ అనేటువంటిది జరుగుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. మరి ఈ 2 బంధించి చూడండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది కింది వైపు ఉన్నటువంటి మయోసిన్, బ్లూగా పూసున్నటువంటిది యాక్టిన్ అని చెప్పిన. యాక్టిన్కి చూడండి ట్రోఫోనిన్ అంటే ట్రోఫోమైసిన్, చూడండి ట్రోఫోనిన్ ట్రోఫోమైసిన్ 2 ప్రోటీన్లు ఉంటాయి కదా. ఆ ట్రోఫోనిన్కి ఏం చేస్తుందంటే ఈ యొక్క స్పూన్ లాంటి ఇందులో పట్టేసుకొని లాగుతుంది, దీన్ని లాగుతుంది, నెక్స్ట్ దీన్ని లాగుతుంది. ఈ విధంగా లాగడం ద్వారా ఆ కండరం అంటే హెచ్ జోన్ అటువంటిది అదృశ్యమవుతుంది. హెచ్ జోన్ అంటే ఇది చూపించాను కదా, చూడండి ఈ స్పూన్స్ అనేటువంటి గ్రీన్ని ఈ యాక్టిన్ని లాగడం వల్ల ఇక్కడ హెచ్ జోన్ ఉంది కదా, ఓన్లీ మయోసిన్ జోన్ అటువంటిది అదృశ్యమైపోతుంది అని చెప్పవచ్చు. అంటే దీన్ని మన నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అంటే డిసపియర్డ్ అయిపోతుంది మామూలుగా ఫ్రమ్ ద నెక్స్ట్ స్లైడ్లో వస్తే ఈ విధంగా చూడండి. మరి ఇది ఈ ప్రాసెస్ జరగాలంటే కొంచెం కెమికల్ రియాక్షన్ అటువంటివి జరగాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ an action potential receive at న్యూరోమస్క్యులర్ జంక్షన్. న్యూరోమస్క్యులర్ జంక్షన్ అంటే నాడీ కణం ఉంటుంది. నాడీ కణం నుండి ఏమవుతుందంటే జస్ట్ ఈ విధంగా కాల్షియం అయాన్లు రిలీజ్ అవ్వడానికి ఫస్ట్ న్యూరోమస్క్యులర్ జంక్షన్ నుండి రిలీజ్డ్ బాండ్ టు receptor and open sodium ion channels leading to an action potential is sarcolemma. సార్కోలెమ్మా అని చెప్పింది చూడండి. లెమ్మ నుండి టచ్ అవ్వగానే ఏమవుతుంది, ఎక్సిషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఏమవుతుందంటే యాక్షన్ పొటెన్షియల్ ట్రావెల్స్ అలాంగ్ ద టీ ట్యూబ్ అని చెప్పవచ్చు. కాల్షియం చూడండి, ఇక్కడ కాల్షియం అనేటువంటిది రిలీజ్, అందుకోసమే మనకు కాల్షియం ప్లస్ అనేటువంటిది కండర సంకోచంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది. ఎమ్మటే కాల్షియం ప్లస్ ఏమవుతుందంటే ఈ యాక్టిన్లో ఉన్నటువంటిది ట్రోఫోనిన్ ఏం చేసేసుకుంటుందంటే ఈ యొక్క మయోసిన్ అనేటువంటి స్పూన్ ఉంది కదా, అక్కడ హెడ్లో ఏటీపీఏస్ అనే ఎంజైమ్ ఉంటుంది కాబట్టి ఏటీపీ కాస్త ఏడీపీగా మార్చి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి దీంట్లో కంపల్సరీ బాగా ఏటీపీ అవసరం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా లాగడం అనేది జరుగుతుంది. స్లైడింగ్ ఫిలమెంట్ అనేటువంటి థిక్ అండ్ థిన్ ఫిలమెంట్ ఇంటరాక్షన్ లీడ్ టు మస్క్యూల్ కాంట్రాక్షన్గా మనం చెప్పవచ్చు. చూడండి, స్టార్టింగ్లో ఇలా ఉంది, చివరికి ఇక్కడ ఉబ్బినట్టుంది, అంటే మస్క్యూల్ షార్ట్నెస్ అండ్ ప్రొడ్యూసెస్ టెన్షన్ అని చెప్పి, అంటే చాలా పొట్టి కండరం, అంటే ఇంత ఉండే కండరం చిన్నగా చేస్తుంది. కంపల్సరీ ఈ యొక్క ఇంకొక కూడా ఉండే అవకాశం డయాగ్రామ్ని ఇది చూడండి. కాల్షియం ప్లస్ చూడండి న్యూరాన్ నుండి కాల్షియం ప్లస్ వస్తుంది. కాల్షియం ప్లస్ ఏం చేస్తుందంటే ఇక సార్కోప్లాస్మిక్ రెటిక్యులం నుండి కాల్షియం ప్లస్ అనేటువంటిది, అంటే సార్కోప్లాజం రెటిక్యులం నుండి మస్కులర్ ఫైబర్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఆఫ్ కాల్షియం అని చెప్పినది. మొత్తం కూడా కాల్షియం రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే ఏమవుతుందంటే ఈ విధంగా ఫస్ట్ స్టెప్ చూసినట్టయితే మయోసిన్ హెడ్ అనేటువంటిది ఏటీపీ కాస్త ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అయ్యేది. ఏటీపీ రిలీజ్ స్టార్ట్ టు న్యూ సైకిల్ అని చెప్పచ్చు. చూడండి, ఇక్కడ ఏటీపీ స్ట్రైట్గా ఉంది, దీని హెడ్ ఇక్కడ ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి హెడ్ కిందికి బెండ్ అయిందిగా చెప్పచ్చు. అంటే మనం సెకండ్ స్టెప్లో చూడాలి. ఇక్కడ ఏటీపీ కాస్త ఏటీపీగా మన ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అనేటువంటిది యాక్టిన్తో సంబంధం ఉంది. ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ రిలీజ్ క్రాస్ బ్రిడ్జ్డ్ అని చెప్పవచ్చు. ఇది చూడండి, ఇది థర్డ్ స్టెప్లో పవర్ స్ట్రోక్ అనేటువంటిది జరుగుతుంది. పవర్ స్ట్రోక్ ద్వారా ఏమవుతుంది,
ఇక్కడ చూడండి మొత్తం కూడా ఫ్లెక్సిబుల్ అయినటువంటి హెడ్ కిందికి బెండ్ అయిందని చెప్పొచ్చు. ఈ విధంగా యాక్టిన్ని మొత్తం పూసల్ని మొత్తం లాగేయడం ద్వారా ఈ యొక్క స్లైడింగ్ ఫిలమెంట్ అనేది మనం చూడవచ్చు. దీన్ని ఇంకా ప్రత్యేకంగా చూడాలి అంటే ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్ డయాగ్రామ్. చూడండి, ఈ బ్లూగా కనిపించే ఈ బండిల్ని ఏమంటారు? మయోసిన్ అంటారు. ఈ రెడ్ పూసల్లా కనిపించేవన్నీ యాక్టిన్ అంటుంటారు. మరి ఇక్కడ చూడండి, నెగిటివ్గా పాజిటివ్ అనిపిస్తుంది. ఇక్కడ ఈ డిస్క్ని ఏమంటారు? జెడ్ టు జెడ్ డిస్క్ అనిపిస్తుంది కదా. ఇక్కడ జెడ్ డిస్క్ అని చూడు, ఇదేమో రిలాక్స్డ్ అని చెప్పొచ్చు. అంటే మామూలుగా మనం ఏం చేస్తలేం, విశ్రాంతి తీసుకుంటున్నాం, రిలాక్స్. ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరుగుతుందో ఇక్కడ యాక్టిన్ మయోసిన్ మధ్య అంటే కాల్షియం ప్లస్ అనేటువంటి విడుదల అవ్వాలి సార్కోప్లాస్మిక్ రెటిక్యులం నుండి. అక్కడ ఏటీపీ అనేది యూజ్ అయ్యి ఏమవుతుందంటే ఇక్కడ హెచ్ జోన్ అని చెప్పిన మిడిల్ పార్ట్ని హెచ్ జోన్ అనేటువంటిది దగ్గరకు వచ్చేసింది. అంటే ఇక్కడ చూడండి ప్లేస్ ఇది చాలా వెడల్పు ఉంది, చాలా దగ్గరకు వచ్చింది. అంటే కాంటాక్ట్ అనేది జరిగింది అనేది మనం చూడవచ్చు. ఇది ఇందులో ఏటీపీ కాల్షియం ప్లస్ అనేటువంటిది బాగా యూజ్ అవుతుందని చెప్పవచ్చు. మన ఇది కండరం అనేటువంటిది ఎక్కువసేపు నడిస్తే అలసిపోతుంటామని చెప్తుంటాం. మనం అలసిపోయేటప్పుడు అందులో కొంచెం చర్యలు జరుగుతుంటాయి. ఇక్కడ ఇది కూడా సేమ్ యాక్టిన్ మయోసిన్గా ఉన్నటువంటిది ట్రోఫోమయోసిన్, బాగా ఇంపార్టెంట్. ఇది మయోసిన్ ఫిలమెంట్ అని చెప్పవచ్చు. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు. ఇవి చూడండి, ఇది ఇలాగా ఏటీపీ అండ్ ఏడిపి ఫాస్ఫేట్ ఇవన్నీ అంటే యాక్షన్ ఇందులో చూసినట్టయితే మీరు యాక్షన్ థిన్ ఫిలమెంట్ ఉంది. నెక్స్ట్ మయోసిన్ అండ్ థిన్ ఫిలమెంట్, ఇది కూడా చూసుకున్న ఏటీపీ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అనేటువంటిది ఏర్పడేది. నెక్స్ట్ కొన్ని నేను ఇప్పుడాక రియాక్షన్ చెప్పాను కదా, చూడండి. ఎనర్జీ ఫర్ మస్క్యులర్ కాంట్రాక్షన్ ఎలా జరుగుతుంది అంటే త్వరగా అలసిపోతాయి. ఎందుకంటే మనం కొద్దిగా స్పీడ్గా పరిగెత్తే 1 కిలోమీటర్ పరిగెత్తే అని కాళ్ళు నొప్పి అలా స్టార్ట్ అవుతూనే ఉంది. రోజు రన్నింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటిది మామూలుగా ఇప్పుడు గ్లూకోజ్ దిస్ బ్రేక్ డౌన్ టు పైరువిక్ యాసిడ్ అని చెప్పచ్చు. ఈ విధంగా చూడండి, ఫస్ట్ మన స్టోర్ ఏమైంది గ్లైకోజన్ టు గ్లూకోజ్ ఈజ్ కన్వర్ట్ టు పైరువిక్ యాసిడ్. గ్లూకోజ్ అనేటువంటిది పైరువిక్ యాసిడ్ కంటే ఫస్ట్ గ్లైకోలసిస్, క్రెబ్స్, ఎలక్ట్రాన్ అవన్నీ జరగాలంటే చాలా టైం పట్టడం కష్టం. కాబట్టి దీన్ని ఎనరోబిక్ మెకానిజం అంటే దీనికి ఆక్సిజన్ అవసరం లేదు. పైరువిక్ టు కన్వర్ట్ టు లాక్టిక్ యాసిడ్. మరి లాక్టిక్ యాసిడ్ అనేటువంటిది మామూలుగా ఎంత ఇస్తుంది? ప్రొడక్షన్ ఆఫ్ 2 ATP ఫర్ గ్లూకోజ్ లాక్టిక్ అని చెప్పవచ్చు. అందుకోసం రన్నింగ్ చేసేటప్పుడు బాగా గ్లూకోజ్ వాటర్ని తీసుకోవడం జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎనర్జీ చూసినట్టే ప్రివెన్షన్ ఆఫ్ 30 to 60 సెకండ్స్లో మనం త్వరగా స్పీడప్గా మనం ఆ ఎనర్జీని, ఇందులో ఆక్సిజన్ యూజ్ అవ్వట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, లాక్టిక్ యాసిడ్ మాత్రమే ప్రొడ్యూస్ ద్వారా 2 ATP ఏర్పడే అవకాశం ఉంది. నేను ఇంకొక స్లైడ్లో కూడా చూడవచ్చు. ఇది ఎనర్జీ ఫర్ మస్కులర్ అంటే చూడండి, గ్లైకోజన్ టు గ్లూకోజ్ వితౌట్ యూజ్ అంటే ఎనరోబిక్ ఎనరోబిక్ గ్లైకోలైసిస్ అండ్ లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ అని చెప్పవచ్చు. గ్లూకోజ్ టు పైరువిక్ యాసిడ్ అండ్ లాక్టిక్ యాసిడ్ అని చెప్పవచ్చు. ఇది మన యొక్క లెసన్. మరి ఇందులో వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిది బాగా అడుగుతుంటారు. ఇందులో స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం వెరీ ఇంపార్టెంట్. ఇందులో స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం రాసేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది కంపల్సరీ, ఈ రియాక్షన్ కంపల్సరీ రాయవలసి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా స్లైడింగ్ ఫిలమెంట్ రాయకూడదు, ఇది మొత్తం రాయాలి. స్లైడింగ్ ఫిలమెంట్ రాసేటప్పుడు అది తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా రాయవలసి ఉంటుంది, ఇది కూడా రాయాలి మీరు. ఓకే, అంటే స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం ఎప్పుడైనా షార్ట్ క్వశ్చన్ అడుగుతుంటారు. టైప్స్ ఆఫ్ మస్క్యులర్ ఇవన్నీ రాసి దీని గురించి వివరణ చేస్తే సరిపోతుంది. మరియు యాక్టిన్ మయోసిన్ పోగుల గురించి బాగా గుర్తుపెట్టుకోండి. ట్రోఫోనిన్, ట్రోఫోమయోసిన్ ఇంపార్టెంట్ ప్రోటీన్స్ ఆఫ్ యాక్టిన్ అని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. రేపటి క్లాస్లో మనం కలుస్తాం. థ్యాంక్ యూ.